ఇటు కేసీఆర్ కేటీఆర్ ఒకరు బస్సు యాత్ర ఒకరు పాదయాత్ర ఈ యాత్రలతో బీఆర్ఎస్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? జరగబోయే 5 భారీ బహిరంగ సభల వల్ల బీఆర్ఎస్కి బలం పెరుగుతుంది. ఓకే, భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి 5. అంటే ఎక్కడెక్కడ ఏమైనా ఐడియా ఉందో? చెప్పకూడదు, అనుమతి లేదు. ఓకే, నా నాన్న అనుమతి ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతా. కానీ 5 చోట్ల భారీ బహిరంగ సభలు జనాలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి, మొన్న కూడా వరంగల్లో వాళ్ళంతట వాళ్ళే వచ్చారు, ఓకే, వాళ్ళే చెప్పారు ఈ మాట. అలాగే ఈ ఇయర్ లోపల ఒక బలాన్ని చూస్తారు, ఆ బలం కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు? అంటే భవిష్యత్తులో ఎన్నికలు చేసినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏం చెప్పలేరంటారు? చెప్పను, చెప్పలేరుగా. పుట్టకుండా ఎవడన్నా జాతకం రాస్తాడా? ఓకే, చెప్పు. నువ్వు ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, బిడ్డల పుట్ల నా దగ్గరకు వచ్చావు, నాకు అర్జెంటుగా ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల జాతకం కావాలి అంటే ఎక్కడ చెప్పి తెస్తా నేను? ముందు కనరా నాయన, నేను అప్పుడు రాస్తానంట. ఎన్నికల నోటిఫికేషన్ అనౌన్స్ చేయని అప్పుడు మాట్లాడతా. కేసీఆర్ చాలా రోజుల నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన అనేది ఒక చర్చ. సో అటువంటి కేసీఆర్ ఈ భవిష్యత్తులోనైనా యాక్టివ్గా పాలిటిక్స్ లో అక్కడికే ఉన్నాడని ఎలా మాట్లాడుతావు? 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో నిండే పరిపాలన కొనసాగించినటువంటి అపర చాణక్యుడు. మరి 5 సంవత్సరాల్లో తను ఫెయిల్ అయితే ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వకూడదు కదా? ఇచ్చారు కదా. నాన్న ఒంటి చేత్తో తన తెలంగాణ ప్రజల్ని కూడగట్టుకొని ప్రతి ఒక్కరిని ఒక ఆయుధంగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాడికి, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించిన వాడికి మరోసారి గెలవడం తెలీదా? లేకపోతే ఆలోచన లేదా? వెయిట్ అండ్ సీ. రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తికి కుటుంబ సమస్యలను తీర్చలేకపోయాడు, కన్నా కూతుర్ని కనీసం మందలించలేకపోయిన ఒక ప్రశ్న సమాజం నుంచి వస్తున్నది. సో దీని మీద ఒకే చేతికి ఉన్న వేళ్లే సరిగా ఉండవు, ఒకలాగా ఉండవు. ఒక కుటుంబంలో మాత్రం ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న అందరికీ ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఓకే, కాంగ్రెస్లో లేదేంటి? 10 మందికి ఒకే కుటుంబం కాదు. ఇక్కడ 3-4 ఉంది ఒకే కుటుంబం. ఇంతే తేడా, పెద్దగా ఏం లేదు. ఒకటి మాత్రం నిజం, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు కవితమ్మ ఓ 15 మంది నుంచోబెట్టి ఒక 5 మంది గెలిచారు అనుకుందాం, కేసీఆర్ గెలిచాడు పెద్ద మెజారిటీతో అనుకుందాం, మేము బాహ్యంగా సపోర్ట్ ఇస్తాం మా డాడీకి అంటే వద్దు పో అంటాడా? బిడ్డ హక్కును చేర్చుకుంటాడు అంతే. ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ సీఎం కావాలనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం ఏంటి? కవితమ్మే నేరుగా అంది భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అయ్యాక అని. చెప్పలేదా? సరే, ఇప్పుడు కేటీఆర్ అభిమానులంతా మా అన్న ముఖ్యమంత్రి అని అన్నారు. అప్పుడు కేటీఆర్ పెద్ద ఆయన ఉన్నంత వరకు ఎవడో ఆలోచన చేయకూడదు అన్నాడు. క్లియర్ కట్. సో ఇద్దరిలో కేసీఆర్ బిడ్డల్లో కేటీఆర్కి ముఖ్యమంత్రి యోగం చాలా బలంగా ఉంది, అది మాత్రం చెప్పచ్చు. కవితకు నేను చెప్పడం ఏంటి? అందరు చెప్తారు. కవితమ్మ గురించి తర్వాత మాట్లాడదాం.